హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కిచెన్స్. ఫ్రెండ్స్, 3 నిమిషాలు అయిపోయే బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది ఎంత తిన్నా కూడా ఎగుటేయదు, చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. 3 నిమిషాలు అయిపోతుంది. ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని దాంట్లో తాలింపు పెట్టుకోవాలంటే తాలింపు గింజలు వేసేసి ఈ విధంగా కరివేపాకు సన్నగా ఉల్లిపాయ అవన్నీ ఎండుమిరపకాయలు అవన్నీ వేయాలండి. అవన్నీ వేసి బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అయిపోయాక తర్వాత ఏం చేయాలి, కరెక్ట్ 3 టమాటాలు, అర కేజీ బెండకాయలకి 3 టమాటాలు ఇదిగో ఈ విధంగా కట్ చేసేసి వేసేసుకోవాలండి. చూడండి, ఇదిగో ఈ విధంగా కట్ చేసి బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. దీంట్లోకి ఒక అర చెంచా పసుపు, ఇదిగోండి ఈ విధంగా అర చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత మనకు తగినంత ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిగి పెట్టేసుకోండి. ఈ విధంగా కలిగి పెట్టుకొని కారం ఇప్పుడే వేయొద్దండి, ఇదంతా బాగా మగ్గిపోయాక కారం వేద్దాము. ఈ లోపల ఏం చేయాలంటే సన్న సెగ మీద ఇదిగో ఈ విధంగా వచ్చాక సన్న సగ మీద సిమ్ములో ఉంచేసి ఈ విధంగా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి దీంట్లోకి ధనియాల పొడి కోసం ఇదిగో ఈ రేకు మీదనే ధనియాలు శనగలు ఈ విధంగా పెట్టేసేయండి. అదే కింద సగకి మగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా మూత పెట్టేసి తర్వాత ఈ లోపల బెండకాయల్ని ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకుందామండి. ఇదిగోండి బెండకాయలు ఈ విధంగా కడుక్కొని ఫ్రెష్గా ఉంచుకోవాలి. వీటిని కట్ చేసుకున్నాక చెప్తానండి. ఉల్లిపాయ టమాటా మగ్గే లోపల ఇదిగోండి బెండకాయల్ని శుభ్రంగా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. పులుసుకు కాబట్టి చాలా పొడుగ్గా ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ లోపల ఇట్లా అంటే మనం వేసిన మసాలాకు కూడా ధనియాల పొడికి కూడా ఈ విధంగా ఏగిపోతుందండి. ఈ లోపల మగ్గిపోయి ఉంటుంది చూడండి కూరని. ఇదిగో ఉల్లిపాయ టమాటా మగ్గిపోయిందండి శుభ్రంగా. చూడండి, ఇప్పుడు ఈ ముక్కల్ని దీంట్లో వేయాలండి. ఇందాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కర్రీలో వేసి మొత్తం తిప్పాలండి, పైనుంచి కింద కలిసేదాకా. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఈ లోపల చింతపండు పులుసు ఇదిగోండి నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకొని నానబెట్టి పులుసు తీసి పెట్టుకోవాలండి. ఈ లోపల సన్న సెగ మీద పెట్టేసి మూత పెట్టేసేద్దామండి. ముక్క మగ్గే లోపల కొద్ది కొబ్బరి ఎల్లుల్లిపాయ వేసి మొత్తాన్ని మిక్సీ పట్టేద్దామండి. ఈ లోపల చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది. అంతా కలిసి ఒకటేసారి మగ్గిన ముక్కల్లో పోసేయాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారము, పలచగా తీసుకున్న చింతపండు పులుసు, మనం ఇందాక తీసుకున్న మసాలా ఇదిగోండి అంతా వేసేసి బాగా కలిగి పెట్టేసేసి సన్న సెగ మీద మూత పెట్టేసేయాలండి. ఇక కూర రెడీ అయిపోయినట్టేను. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలన్నమాట. చూపిస్తాను. గుమ్మగుమ్మలాడే